చెప్తున్నాను. Andhra Bank has come forward. Andhra Bank has promoted 5 farmers clubs, not only that, and those farmers clubs have been inaugurated by their chairman Prabhakar, and one farmer club today has been given the best farmers club in the entire Telangana. On 11th of July, they are going to be felicitated. So I congratulate Mr. Narayan Reddy Garu and his team for an excellent initiative like that. Similarly, other teams have also got it, but in Nalgonda watershed has been given, in other places North has been given. But my endeavor would be the next year all the prizes should come only to our Nalgonda. That will be my approach. It is possible. So I would request first thing is ఒక్కొక్కరు పిలుస్తాను. అమర్చింత నుంచి రాజను అక్కడి నుంచి మాట్లాడండి. మా క్లబ్కు నాబార్డ్ గైడ్లైన్స్ ఏర్పడి మరియు మా ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ ప్రభాకర్ సార్తో మా క్లబ్ ప్రారంభించబడింది. అయితే మేము మా క్లబ్ ప్రతి నెల డబ్బులు కలెక్షన్ చేసి బ్యాంకులో వేసి ఇప్పటికి దాదాపు మా క్లబ్లో 2 లక్షల రూపాయలు జమ అయినాయి. అయితే ఆ డబ్బులు ప్రతి నెల మేము సభ్యులకు ఇచ్చి నెక్స్ట్ ప్రణాళిక ప్రకారం వాళ్ళకు ₹1 జమ చేసి మా క్లబ్ను ఇంకా డెవలప్ చేయాలనుకున్నాం. విధంగా మా క్లబ్ను మ్యాక్సిమం రీచ్ చేయాలని కోరుకుంటున్నాం. అయితే మేము ఇంకొకటి రైతులకు హెల్ప్ చేయాలని చెప్పి 90% సబ్సిడీకి ఒక యంత్రం వరి విత్తన ఉత్పత్తి యంత్రాన్ని తీసుకున్నాం. 5 lakhs అది 50,000తో 90% అంతా తీసుకున్నాం. అయితే రైతులు ఇబ్బంది నాసిరక విత్తనాలు కొనుక్కుంటున్నారు, విత్తనాలు సరిగ్గా దొరకడం లేదని చెప్పి మేము హోల్సేల్ దగ్గర మంచి విత్తనాలు తీసుకుని రైతులకు ఆ విధంగా సరఫరా చేస్తున్నాం. ఇంకొకటి రైతులకు ఎక్కువ రేటు దొరుకుతుందని చెప్పి తక్కువ ధరకు మేము నెక్స్ట్ భవిష్యత్తులో ఫర్టిలైజర్ కానీ ఇంకా వేరే ఇతర కూడా ఆంధ్ర బ్యాంకు మరియు నాబార్డ్ వారి సహకారంతో చేస్తే మేము ముందుకు ఇంకా క్లబ్ డెవలప్ చేసి ఇంకా ముందు మరి అభివృద్ధి చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు వాటర్ షీట్ వచ్చినప్పటి నుంచి మాకు కొద్దిగా నీళ్ళు వస్తుంది, కొద్దిగా బోర్లో కూడా 60 పాయింట్ల నుంచి నీళ్ళు పడుతుంది. వాటర్ షీట్ పనిలో వచ్చినప్పటి నుంచి మేము పని చేసుకొని మా చేలలో మేము పని చేసుకొని విడిపోయిన భూములను సాగు చేసుకొని మేము ఇక్కడ అక్కడ అంతా గుట్టలు పెట్టుకొని మంచిగా బతుకులు బాగుంది. వాటర్ షీట్ నుంచి లాభం పొందినాము. ఇంతవరకు బళ్ళు తెచ్చుకున్నాం, గొర్రెలు తెచ్చుకున్నాం, మిషన్ తెచ్చుకున్నాం. ఇంటింటికి మేము ఎవరు కోరకుండా మా పనులు మేము చేసుకున్నాం. మాకు ఇంతవరకు మంచిగా ఉంది. ఇప్పుడు అప్పుడు 20 బోర్లు 30 బోర్లు ఉండే, ఇప్పుడు 100 బోర్ల దగ్గర చేసుకున్నాం. అప్పుడు నీరు తక్కువ, ఇప్పుడు ఎక్కువైపోయింది. వాటర్ షీట్ నుంచి మాకు ఇంత లాభమే కదా సార్. భూమి ఇవ్వకపోతే దేవుడు భూమి ఇచ్చాను. అక్కడ భూమి ఇచ్చి మాకు ఫ్రీగా మాకు చిన్న ఇచ్చాడు సార్. మేము మాకు చాలా మంచిగా బోర్లు మాకు కూర్చున్నాయి, 5-6 బోర్లు కూర్చున్నాయి కదా. దానికి ₹1 లక్ష పంట పెంచుకుంటున్నాం. మంచిగా మేము చాలా బాగుపడుతున్నాం. మాకు చాలా మంచిగా సమస్యలు వస్తుంది. పర్వాలేదు, మాకు చాలా బాగుంది. దేవుని దయ వల్ల మాకు బాగుంది. అందరికీ నేను భావించుకోవాలి, చెప్తూ నేను భావించుకోవాలని సిద్ధాంతానికి వచ్చేసి చాలా బాగున్నాయి సార్. కలెక్టర్ గారు కూడా ఎప్పుడైనా పాంగల్ మండలం వస్తే 2-3 తండ్రులు సార్ దగ్గరనే వచ్చినప్పుడు ఒకసారి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది. నాబార్డ్ సంస్థ మా తాలూకాలో మొత్తం 46 తండాలు ఉంటాయి సార్. 26 తండాలకే పరిమితమై సార్, పరిమితంగా ఇచ్చారు. మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసి కొంచెం మేము ఇంకా 20 తండాలు కూడా చేస్తే బాగుంటుంది సార్. నాబార్డ్ కోరుకుంటున్నాను. నాబార్డ్ వల్ల ఆ తోట ఆ కుటుంబానికి పని కల్పించి ఆ పని డబ్బులు కానీ, ఆ గుంత తీసుకోవడం, తని తీసుకోవడం కానీ, ఆ డబ్బులు కానీ వాళ్ళు కూడా ఇక్కడ వలస పోకుండా అరికట్టడానికి కూడా తోడ్పడిస్తారు. వనపర్తి నుంచి వచ్చిన మహిళలు ఉన్నారు, ఈరోజు పక్షాలు ఏదైతే చేశారన్నారో ఆ సక్సెస్ స్టోరీస్ అదే వింటాము. నాకిన జ్యోతి మేడం రండి. పొదుపులు చేసుకోవడానికి అనేది బ్యాంక్ వస్తుంటాం కదండి ప్రతి నెల. అదేవిధంగా ఇప్పుడు మేము ఈ ట్రైనింగ్ నేర్చుకోవడానికి కారణం, పొదుపులు కట్టడానికి బ్యాంకు వచ్చినప్పుడు మాకు ఆర్టీఎస్ సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ మేడం గారు కలిసారండి. వాళ్ళని అడిగామన్నట్టు, వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు సంస్థ నుంచి. మేడం ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టు అడిగితే, అమ్మ మన నాబార్డ్ వాటర్ షెడ్ నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నారు మహిళలకి, ట్రైనింగ్స్ తీసుకోండి బాగుంటుంది అని చెప్తే, మేడం సలహా మేరకు నాబార్డ్ వాటర్ షెడ్ నుంచి స్వీట్స్ తయారు చేసే దాంట్లో మేము ట్రైనింగ్ తీసుకున్నాం సార్. దాంట్లో నుంచి ఇప్పుడు పక్షాలు కానీ లడ్డు మిక్చర్ వీటితో మేము ఉపాధి చేసుకుంటున్నామండి. అదే నాబార్డ్ వాటర్ షెడ్ వాళ్ళు మారుమూలలో ఉన్న గ్రామంలో మహిళలకి
గుర్తించి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని తీసుకున్న ఇటువంటి కార్యక్రమం చాలా బాగుంది. మాలాంటి మహిళలు ఇంకెందరో అవకాశం తీసుకొని కల్పించాలని కోరుకుంటున్నాను సార్ నాబార్డ్ వాటర్ షెడ్ వాళ్ళని. ధన్యవాదాలు సార్. సేల్స్ ట్యాక్స్ 50% అని ఇస్తున్నాము. బట్ రైస్ మిల్స్కి ఏంటంటే ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉంది కనుక పర్మిషన్ ఇచ్చి కలెక్టర్ ఆ పాలసీలో కొన్ని యాక్టివిటీస్ నెగిటివ్ లిస్ట్లో ఉండే యాక్టివిటీస్ పాజిటివ్ లిస్ట్ చేస్తే ఈ తెలంగాణ స్టేట్లో ఎక్కువ రైస్ మిల్స్ స్కోప్ ఉంటుంది సార్. సో యాక్టివిటీ చేస్తే బాగుంటుందని నా సలహా సార్. అంటే ఇప్పుడు మనము 50% సబ్సిడీ కింద మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనము సబ్సిడీ సీడ్కి ఇచ్చేవాళ్ళం సార్ మేము. అయితే ఈసారి ఏం చేశారంటే మనము అంటే ఆల్ కంపెనీస్ మన దగ్గర ఉంటాయి సార్, కానీ సీడ్ సప్లై అనేది డిలే అవ్వడం వల్ల మనకి క్రాప్ కూడా రావడం అనేది డిలే అవుతుంది. కాబట్టి ఫార్మర్స్ వాళ్ళ చాయిస్ ప్రకారమే వాళ్ళు ప్రైవేట్గా తీసుకున్న తర్వాత ఆ అమౌంట్ని బ్యాంక్ ద్వారా రిమిట్ చేయాలని డిసిషన్ తీసుకున్నారు సార్. నేను ఎన్టీసీ గారు మీటింగ్ పెట్టారు. అయితే ఇది ఒకటి సార్, మనకు దగ్గర మనకి 100-200 హెక్టార్స్ ఉన్నాయి సార్. కొంచెం రైతుకు ఒక షాప్ అట్లాంటి అరేంజ్ చేసి కలెక్టర్ గారు దీనిపైన దయ ఉంచాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా నాబార్డ్ వాటర్ షెడ్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. మాలాంటి మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. మా అమ్మగారు విలేజ్కి వచ్చాడు, మా తాలూకాకి వచ్చాడు సార్. వ్యవసాయం మీదే చెప్పడానికి వచ్చాడు. ఏమన్నాము సార్, మాకు కట్టేజం దొరకడం లేదు, మాకు కట్టేజం చాలా కావాలి సార్ అని మా రైతులు మేము అనుకుంటాను సార్. సార్ ఏం చేసిందంటే, లేదయా నేను మీరంతా మాట్లాడితే ఒక 5 నిమిషాలు మాట్లాడించాను. ఏం మాట్లాడిందంటే, ఒక్క ఆవుతో వ్యవసాయం చేస్తాను మీకు కట్టేజం లేకుండా ఇది సాధ్యం ప్రూవ్ చేస్తాను సార్. కానీ సార్తో చాలా ఉంటాను. అట్లయితే సార్ అది అదంతా కాదు, మేము ఇన్ని పశువులు పెట్టుకున్నాం, మాకు ఎప్పుడు దొరుకుతున్నాం, మాకు కాదు కాదని నేను చెప్తా, టైం వస్తుంది అప్పుడు మీకు ట్రైనింగ్ చేయండి అని చెప్పి సరే సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత సారు అక్కడ ఏదైతే బాసర్లో సుభాష్ పాలేకర్ గారు అక్కడ ఏంటంటే 9వ నెలలో మాకు అక్కడ 2012 సెప్టెంబర్లో పెట్టేస్తాను. 10 రోజులు ట్రైనింగ్ పెట్టారు. అక్కడ పోయినాం సార్. పోయి ఆ 10 రోజులు సార్ చెప్పే కూడా మేము ఉన్నాం సార్. ఇంత ఒక ఆవుతోనం 30 ఎకరాల వ్యవసాయం అంటే సార్ పర్యావరణం ఇంత ఆరోగ్యమవుతుందంటే భూసారం పెరుగుతుందంటే మేము నమ్మలేదు సార్. ఆ సార్ చెప్పిన తర్వాత ఆ ప్రాక్టికల్గా అన్నీ మాకు చూపిన తర్వాత మేమన్నీ ఆ సార్తో వెనుకలు నేర్చుకోండి. ఇప్పుడు మా గ్రామంలో ఆ పంటలు పండిస్తున్నాము. మా రైతు సంఘం రైతు క్లబ్ పెట్టినాం సార్, 50 మందిని పెట్టుకున్నాము. మేము ఒక 1 లక్ష రూపాయల దగ్గర కలెక్షన్ చేసి ప్రతి నెల చేస్తున్నాము. మా రైతులు ఇప్పుడు అందరూ ఆ భూకంపోటు కానీ పర్యావరణంలో వ్యవసాయ ఖర్చు తక్కువ చేస్తున్నారు. మంచి పంటలు పండుతున్నాయి. కానీ సార్ మాకు మేమంత ఆరోగ్యమైన పంటలు పండిస్తున్నాం, కానీ మాకు మార్కెటింగ్ సదుపాయం చాలా తక్కువ ఉంది సార్. మాకు కొంచెం దయచేసి మా రైస్ను మార్కెటింగ్ చేసే విధానం కొద్దిగా దయచేసి మీరు మమ్మల్ని ఆదుకోవాలి సార్. మా రైతుల వల్ల చాలా ఉత్సాహంగా ఆధ్యాత్మిక వ్యవసాయం చేస్తున్నారు సార్. కట్టేది తక్కువ వేస్తూ భూమిని సారం వేస్తూ పర్యావరణం రక్షిస్తూ ఇంత బ్లాస్ట్ వస్తుంది సార్. కట్టేది వేస్తే 2-3 సార్లు స్ప్రే చేసినా పోతలేస్తాం. ఈసారి ఆవు మూత్రము ఆవు పేరుతో మేము స్ప్రే చేశాము. ఇంత నాగుతో మొత్తం అయినామంటే చాలా మంచిది సార్. ఇది మాకు చేసినప్పుడు ఆ సార్ పెట్టుకుంటున్నాం సార్. పెట్టుకుంటున్నాం. ఇక్కడ కూడా మామూలు పెట్టుకుంటే అక్కడ కూడా అడ్డు అయినాం సార్. చాలా మంచిగా చేస్తున్నాం సార్. కొద్దిగా కల్పించుకుంటే ఇంకా మంచి సార్ రైతులకు. రాష్ట్రం కానీ హర్యానా కానివ్వండి, అలాగే రాజస్థాన్ కానివ్వండి, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా 1800 నుంచి 2000 కిలోలు ఒక హెక్టార్కు నమోదవుతుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా మంచి నేలల్లో వాళ్ళు నీటి పారుదల కిందనే ఆముదమును పండిస్తున్నారు. అలాగే దాదాపుగా 8 నుంచి 9 నెలల వరకు పంటను మన పొలంలో ఉంచుతున్నారు. కానీ మనకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్లకు వరి అనేది ముఖ్యమైన పంట కాదు కాబట్టి ఆముదం మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. కానీ మన రాష్ట్రంలో మనకు వరి అనేది ముఖ్యమైన పంట కాబట్టి నీళ్ళు ఇచ్చి చేసే పరిస్థితి లేదు. అయితే ఈ యొక్క ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఎందుకుందంటే, ఆముదం అనేది పారిశ్రామికంగా చాలా విలువైన పంట. మన భారతదేశం చూస్తే దాదాపుగా 3500 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తుంది. అలాగే ఆముదం పంటను ప్రతి ఒక్క భాగాన్ని తీసుకుంటే ఒక్కొక్క భాగం నుంచి ఒక ఉపయోగం ఉంది. అంటే ఇది ఒక కల్పవృక్షం లాంటిది అన్నమాట. అందుకని చెప్పేసి ఉత్పాదకతను ఎలాగైనా పెంచాలని చెప్పేసి మేము 2007వ సంవత్సరం నుంచి ఖరీఫ్లో ఆముదం కాకుండా రబీలో నీటి పారుదల కింద ఆముదంను పైన సాగు పరిశోధనలు చేసి దాన్ని ప్రాచుర్యంలో తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశాం. అయితే 1-2 సంవత్సరాల్లోనే మంచి స్పందన లభించినప్పటికీ రైతులు ఏమంటున్నారంటే రబీ ఆముదం విత్తుకోవడానికి అక్టోబర్ మాసం అనేది అనువైన మాసం.
కానీ ఆ మాసంలో ఖరీఫ్లో వేసిన వరి పంట పొట్టకొచ్చుంటుంది. కాబట్టి ఏ రైతు కూడా వరి పండించే ఏ రైతు కూడా ఆమ్లంకు నీళ్లు మళ్లించే పరిస్థితి లేదు. కాబట్టి మేమేం ఆలోచించామంటే బిందు సేద్య పద్ధతిలో రబీలో ఆమ్లం సాగు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే వైపుగా పరిశోధన చేయడం ప్రారంభించాం. దానికి నాబార్డ్ వారు ఫార్మ్ ఇన్నోవేషన్ ప్రమోషన్ ఫండ్ కింద ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. సో వారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్ కింద ఏం చేశామంటే రబీలో బిందు సేద్య పద్ధతిలో ఆమ్లం సాగు చేయాలంటే ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి మేము డెవలప్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ అవుట్కమ్ అనేది 2-3 పాయింట్లో చెప్తాను. ఒకటి, 30% నీరు ఆదా అవుతుంది. అలాగే 50 నుంచి 70% వరకు దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మామూలుగా కమర్షియల్ క్యాస్టర్ కంటే కూడా విత్తనోత్పత్తి సంబంధించి ఆమ్లం పండిస్తే అధిక దిగుబడి మరియు అధిక నికరాదాయం రావడానికి కూడా అవకాశం ఉందని తేలింది. అయితే చాలా మంది రైతులు ఏమంటారంటే రబీలో ఆమ్లం వేసుకోవడానికి మనం చెప్తాం, కానీ ఖరీఫ్లో ఏం వేసుకోవాలి? మన మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు 500 నుంచి 600 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవుతుంది. మరి రబీలో ఆమ్లం వేసినప్పుడు దానికి ప్రిసీడింగ్ క్రాప్ అంటాం, అంటే ముందుగా ఏం వేసుకోవాలి అనే దానికి కూడా మేము టెక్నాలజీ డెవలప్ చేసాం. అంటే స్వల్పకాలికంగా ఉండి సెప్టెంబర్ మాసం వరకు లోపల అది హార్వెస్ట్ చేయగలిగి ఉన్న క్రాప్ను మనం ఎంపిక చేసుకోవాలి. దానికి సంబంధించి మొక్కజొన్న కానివ్వండి, పెసర పంటను ఖరీఫ్లో వేసుకొని దాన్ని అయిపోయిన తర్వాత రబీలో ఆమ్లం వేసుకుంటే అంటే ఒక పంటల సరళి విధానాన్ని కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 3-4 పాయింట్స్ తీసుకుని ఒక అగ్రో టెక్నాలజీ అనేది మనం క్యాస్టర్లో డ్రిప్ ఇరిగేషన్ కోసం రబీ కాలంలో చేయడం జరిగింది. అయితే 30% నీరు ఆదా అవుతుందంటే దాదాపు 30% ఎక్కువ ఏరియాని మళ్ళీ మనం ఆమ్లం తిరిగి తీసుకురావచ్చు. అదేవిధంగా వరి పండించే దాన్ని నీటి యొక్క అవసరాలను చూస్తే వరిలో 1240 మిల్లీమీటర్ల నీరు అవసరం అవుతుంది. కానీ రబీలో ఆమ్లంను డ్రిప్ పద్ధతిలో పండిస్తే 350 మిల్లీమీటర్ల నీరు అవసరం అవుతుంది. అంటే దాదాపుగా 3.5 నుంచి 4 రెట్లు ఎక్కువ విస్తీర్ణాన్ని మనం అదే నీటిని ఉపయోగించి పండించుకోవాల్సిన విషయం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మనకు రబీలో ఆమ్లం పండిస్తే ఏమవుతుందంటే ఖరీఫ్లో వచ్చే భూసేవ అనేది ఇక్కడ రాదు. అదేవిధంగా వేరుశనగ కానివ్వండి, వరి కానివ్వండి, ఇంకా మొక్కజొన్న పంటలు కానివ్వండి, ఏదైతే అడవి పందుల గడదంతో ఆమ్లం పంటకు లేదు. సో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మేము అగ్రో టెక్నాలజీని డెవలప్ చేశాం. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశాము. రైతుల పొలాల్లో ఫ్రంట్ లైన్ డెమాన్స్ట్రేషన్స్ కానివ్వండి, ట్రైబల్ సర్కార్ కింద కానివ్వండి, ఆర్కేవై కింద కానివ్వండి చాలా డెమాన్స్ట్రేషన్స్ కండక్ట్ చేశాము. వాళ్ళకు మంచి లాభాలు కూడా చేకూరున్నాయి. దీనికి సంబంధించి ఇంకా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి క్షేత్ర దినోత్సవాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీకు ఒక విషయం ఏంటంటే 2012 సంవత్సరంలో ఒక కిసాన్ మేళా పాలెంలో జరిగినప్పుడు మీరు కూడా హాజరయ్యారు సార్. అక్కడ మా ఎక్స్పెరిమెంటల్ సైట్ కూడా మీరు విజిట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ ఎక్స్పెరిమెంటల్ సైట్లో మొక్కజొన్న ఉంది సార్. అంటే మొక్కజొన్నని ఖరీఫ్లో డ్రిప్ కింద వేసాము. ఎప్పుడైతే డ్రై స్పెల్ వస్తుందో ఆ డ్రిప్ ద్వారా అంటే క్యాస్ట్కి ఏదైతే డ్రిప్ యూజ్ చేస్తామో అదే డ్రిప్ని యూజ్ చేసి ఆ మొక్కజొన్నకు మేము పండించాం. సో అది హార్వెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రబీలో ఆమ్లం వేసాం. అంటే ఒక పంటల సరళి విధానాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. అయితే సార్ మీకంటే ముందుగా పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, కలెక్టర్గా ఉన్నప్పుడు సార్ కూడా ఒకసారి విజిట్ చేశారు సార్ ఎక్స్పెరిమెంటల్ సైట్. అలాగే డెమాన్స్ట్రేషన్స్ ఇవన్నీ కూడా పాపులరైజ్ చేయడం జరుగుతుంది సార్. సో ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారికి అలాగే నాబార్డ్ ఏజీ వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క FIPF కింద మాకు సపోర్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. డెఫినెట్గా మనకు ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఈ 1000 crores మార్క్ రీచ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు, తర్వాత ఈస్ట్ గోదావరి లాంటి డిస్ట్రిక్ట్స్ ఆల్మోస్ట్ 1000 crores వాళ్ళు చేస్తున్నారు. మనము లాస్ట్ టైం చాలా ట్రెమెండస్గా చేస్తున్నాము. అదే స్పిరిట్తో అదే డిజిటల్ సబ్సిడీ కూడా ఇచ్చాము. చెప్పండి ఒకసారి. GCH5 Palomar companies. already not the Palomar variety. అదే మన 222 varieties కాదు. I thought that actually I must thank district order, administrative order also, that all the drip cultivation is eligible, all the castor cultivation is eligible for drip. So that is the upscaling. When we do a program, we need experiment, we sustain it and hand over to the mainstream. That's what has actually happened. So in this context,